అన్నమాట. చూసారా ఇక్కడ చెన్నీళ్ళు ఉంది మాకు. ఎలాగైనా ఈరోజు అడివెద్దులు చూడాలని 9:00కల్లా చేలోకి వచ్చాం. రైతు బాధలు అన్నమాట. అది రైతు బాధ చూసి ఒకసారి మీరు కూడా ఆలోచించండి. గిట్టుబాటు ధరలు ఉంటలా, అది పంటలు సరిగ్గా పండట్లా, రేట్ ఉంటలా సరిగ్గా. ఈ మిరప తోటలు కాపాడటానికి ఎద్దుల ద్వారాగా నిద్ర లేకుండా పని లేదా పని చేసుకొని ఏడుకొచ్చి నిద్ర బాగుపడ్డాడు అవి వచ్చి చేను నిండా దొక్కుతున్నాను. మా బాబాయ్ బాధ అట్టుంది. అది పగలేమో నిద్రపోయేది కాట్లా, పగలు చేలో పని, అది నైట్ ఏం కావిలి. ఏమో ఒకరోజు రాకుండా ఉంటే తెల్లారిపాటికి పంట మొత్తం నాశనం చేస్తాయి. ఏమైతుంది తొక్కాడు పెడతాయి. అందుకని మా బాబాయ్ కష్టపడుతుండు బాగా. కష్టానికి తగ్గ ఫలితం ఉండలేదండి, చాలా బాధపడుతుండు. గవర్నమెంట్ వారు దీన్ని ఇవన్నీ చేసి కూడా చివరికి మందు తాగాల్సి వస్తాయి. విన్నారుగా మా బాబాయ్ బాధ అట్టుంది. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని గిట్టుబాటు ధరలు అన్నా చేయండి, లేదంటే ఈ ఎద్దుల్ని ఏదన్నా చేయండి. ఇది పొక్కునూరు, చంద్రలపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా. కొద్దిగా ప్రభుత్వం వారు దీని మీద దృష్టి ఉంచి రైతుల బాధలు అర్థం చేసుకోండి. ఈ ఎద్దులన్నిటిని కూడా పట్టి అన్న దోలండి. ఓకే, ఇది ప్రజెంట్ అయితే మేము పడుకునేది కావిలి కోసం ఇదనమాట. మంచం పాక అనమాట. ఇది చిన్న పాక చూసారుగా. పట్ట ఇవన్నీ కర్రలతో వేసి కట్టి ఈ మంచం సెట్టింగ్ అనమాట ఇది.